ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో రేపే పురపోరు ఫలితాలు. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్ఈసీ. పలు జిల్లాల్లో అధికార ప్రతిపక్షాల క్యాంపులు. హైదరాబాద్ను హైస్పీడ్ రైల్ జంక్షన్ గా అభివృద్ధి చేయాలన్న రేవంత్. శంషాబాద్ వద్ద 500 ఎకరాలు కేటాయిస్తామని కేంద్రానికి వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేనే లేదన్న సీఎం. 2018 నిబంధనల ప్రకారమే సింగరేణి టెండర్లు పిలిచామని స్పష్టం చేసిన రేవంత్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం 10 రోజుల్లో అమలు. అర్హులందరికీ అందరున్న నగదు రహిత వైద్య సేవలు. ఏపీ మద్యం కుంభకోణం ఆర్కిటెక్ట్ రాజ్ కెస్రెడ్డి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అధికారులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్య. భూ కేటాయింపులు, సంక్షేమ పథకాలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ. పరస్పరం సవాళ్లు విసురుకున్న అధికార ప్రతిపక్షాలు. అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో చనిపోయిన జాహ్నవి కుటుంబానికి భారీ పరిహారం. 262 కోట్లు ఇవ్వనున్న సియాటెల్ అటార్నీ. త్రివిధ దళాల బలోపేతానికి కేంద్రం మరిన్ని చర్యలు. 3.6 లక్షల కోట్ల ఆయుధాల కొనుగోలుకు రక్షణ సలహా మండలి ఆమోద ముద్ర. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 2981 వార్డుల్లో పోటీ చేసిన 12944 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియపై తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు తమ అభ్యర్థులు జారిపోకుండా బీజేపీ, బీఆర్ఎస్ వారిని వేర్వేరు క్యాంపులకు తరలిస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు రేపు వెల్లడి కానుంది. రేపు ఉదయం 8 గంటలకు 16,031 బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్లను 123 కేంద్రాల్లో లెక్కిస్తారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 28,04,274 ఓట్లు, 7 కార్పొరేషన్లలో 1,05,132 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రం వారీగా 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్ గా చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్ కు 40 కట్టలు అంటే 1000 ఓట్లను కౌంటింగ్ టేబుల్ కు పంపిస్తారు. ఓట్లను ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా ట్రేలో వేస్తారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 100 చొప్పున బండిల్ చేస్తారు. రౌండ్లు, టేబుళ్ల వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలు నమోదు చేసి చివరకు ఫలితాలు ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు ఎస్ఈసీ ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ, డీజీపీ, కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు నివేదించారు. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో సమావేశమైన సీఎం పంచాయతీ ఎన్నికల్లో 70% పైనే కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కాయని వివరించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ప్రభావం చూపలేదని తెలిపారు. ఈ మేరకు నివేదికలను అగ్రనేతలకు అందజేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పోలింగ్ పూర్తయిందని, రేపు ఫలితాలు రానున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే విశ్వాసంతో కాంగ్రెస్ పెద్దలకు సీఎం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు 100 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆహ్వానించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలను చేపట్టాలని రైల్వే మంత్రిని కోరిన ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని విమానయాన శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. తొలుత రక్షణ మంత్రిని కలిసిన సీఎం సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యంతో పర్యావరణ హితంగా స్వచ్ఛనీటితో ప్రవహించే విధంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని రాజ్నాథ్ కు విజ్ఞప్తి చేశారు. ఈసా మూసీ నదుల సంగమ స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముడి చితాభస్మాన్ని అక్కడ నిమజ్జనం చేశారని సీఎం గుర్తు చేశారు. బాపుఘాట్ ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశమైన సీఎం కృష్ణా వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని తామే భరిస్తామని ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. కృష్ణా వికారాబాద్ మార్గంలోని టేకల్కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలు గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణె హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఉన్నందున శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతున్నందున అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఈ మార్గం వస్తే డ్రై పోర్టు నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతమవుతుందని వివరించారు. ఈ పర్యటనలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన ముఖ్యమంత్రి తెలంగాణలో రెండో పెద్ద నగరం వరంగల్ సమీపంలో చేపట్టే మామునూరు ఎయిర్పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎయిర్పోర్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. మామునూరు ఎయిర్పోర్టులో కార్గో సేవలు సహా మెయింటెనెన్స్, ఓవర్హాల్, రిపేర్, ఎంఓఆర్ సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేయగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఇచ్చేందుకు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి తెలిపిన రేవంత్ ఈ విమానాశ్రయానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 2018లో తెచ్చిన నిబంధనల ప్రకారమే సింగరేణిలో టెండర్లు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్ను అసెంబ్లీలో పెడతామన్న సీఎం ఆరోపణలు తప్పని తేలితే కిషన్ రెడ్డి క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి 6 నెలలు అవుతున్నా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని నిలదీశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును త్వరలోనే సీబీఐకి ఇస్తానని తెలిపారు. 100% తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లేదని సీఎం తేల్చి చెప్పారు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీబీఐకి ఇస్తానని స్పష్టం చేశారు. 2029 ఏప్రిల్లో జమిలీ ఎన్నికలు జరుగుతాయన్న ఆయన అప్పుడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు. నియోజకవర్గాల పునర్విభజన సైతం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ రాజ్ కేశరెడ్డి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం రాజ్ కేశరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఆయనను కొంతకాలం జైల్లో ఉండనీయండని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధ్యులైన అధికారులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ప్రధాన నిందితుడు రాజ్ కేశరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దదని, అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇంత పెద్ద కుంభకోణాలు జరగవని వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో పాత్ర వహించిన అధికారుల్ని అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్ కేశరెడ్డి నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారు మాత్రమేనంటూ ఆయన తరపు న్యాయవాది చేసిన వాదనను సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన సలహాదారు మాత్రమే కాదని, మొత్తం కుంభకోణానికి ఆర్కిటెక్ట్ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ ప్రధాన సూత్రధారుడు మాత్రం రాజ్ కేశరెడ్డి అని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్నవారి ప్రోద్బలం లేకుండా అధికారులు ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం లేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ దశలో ఇప్పటికే
ఇప్పటికే 10 నెలలు గడిచాయని, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశారని రాజ్ కేశరెడ్డి తరపు న్యాయవాది చెప్పగా అంతమాత్రాన ఏం కాదని సీజేఐ వ్యాఖ్యానించారు. రాజ్ కేశరెడ్డిని ఇంకా కొంతకాలం లోపలే ఉండనీయండి అని చెప్పిన జస్టిస్ సూర్యకాంత్ ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అన్నారు. ఒక దశలో రాజ్ కేశరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడానికి ధర్మాసనం సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ ఉపసంహరించుకుంటామని రాజ్ కేశరెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్ డిస్మిస్ చేస్తే ఆ ప్రభావం కింది కోర్టులపై ఉంటుందని చెప్పారు. తాము కింది కోర్టులకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుందని, పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతించింది. అత్యంత విశ్వసనీయత ఉన్న కంపెనీలకు మాత్రమే 99 పైసలకు ఎకరా భూమి కేటాయించినట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇలా 5 కంపెనీలకు మాత్రమే భూమి ఇచ్చినట్టు, పరిశ్రమలకు భూ కేటాయింపులు, పింఛన్లు సహా సంక్షేమ పథకాలపై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా లోకేష్ వివరించారు. ఈ చర్చలో కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములు కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రులు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఏపీకి 18 నెలల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ దశలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్ ఆరోపణలు చేసి సభ నుంచి పారిపోవడం వైసీపీ సభ్యులకు అలవాటేనని అన్నారు. 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్. అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను లబ్ధిదారులకు అందించకుండానే గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు చెప్పించారన్న వైసీపీ విమర్శలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో అమ్మఒడి కుటుంబంలో ఒక్కరికే ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి అందజేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. ఒక్కరికి అన్నదాత సుఖీభవ అందలేదన్న ఆరోపణలను ఖండించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి పార్థసారథి పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. 7,000, 8,000 రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా 15,000 రూపాయలు ఇవ్వలేదు. నేను తప్పుతో పట్టించట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రాయి ఎప్పటి చెప్తాను మాట చెప్పారు. దయచేసి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి వందలో 15% కనుక 7,000, 8,000 పడి ఉంటే 18% అన్నారు. మళ్ళీ 15% కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2, 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యులు అంటారు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మృతి అత్యంత బాధాకరమని, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని సియాటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన కెవిన్ అనే అధికారి ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదు అని అన్న మాటలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా అతన్ని విధుల నుంచి తొలగించారు. తెలంగాణలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని 10 రోజుల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5% చందా ఇస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం వాటాగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణరావు అధ్యక్షతన ఉన్నతాధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. నూతన ఈహెచ్ఎస్ వివరాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 1,44,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు సహా వారి డిపెండెంట్లు 12,84,000 ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందికి కూడా ఈహెచ్ఎస్ వర్తింపచేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా పథకం ప్రారంభమైన తర్వాత ట్రస్టులో తీర్మానం చేయవచ్చునని సీఎస్ రామకృష్ణ సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు నగదు రహిత
అపరిమిత వైద్య సేవలు అందేలా కొత్త ఈహెచ్ఎస్ పథకం ఉంటుందని సమావేశం తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు 1.5 అంటే మన ఫ్యామిలీ పెన్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి దాన్ని ఎట్లా చేయాలో ట్రస్ట్ ద్వారా సిపిఎస్ ఉద్యోగి కూడా ఆ ట్రస్ట్ ద్వారా అన్ని మాట్లాడుకొని మా ఉద్యోగులు నిజంగా చాలా జటిలమైన సమస్య. మా పెన్షన్లకైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. లక్షలు పెట్టి ఇలా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. మా ఉద్యోగులు 50% ప్రాబ్లం కూడా దీనికి సాల్వ్ అవుతుందని భావించి 10 రోజులనే ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తారని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధుల్లో మరో 387 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. ఇటీవల మొదటి విడతలో 259 కోట్ల 36 లక్షల రూపాయలు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు మరో 387 కోట్లు ఇచ్చింది. 2 విడతల్లో కలిపి ఆర్థిక సంఘం నిధులు 646 కోట్ల 36 లక్షల రూపాయలు తెలంగాణ పంచాయతీలకు వచ్చాయి. మరో 2400 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు అప్పుల విభజనకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. వారం 10 రోజుల్లో టాస్క్ ఫోర్స్ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని వెల్లడించారు. జీహెచ్ఎంసీ పాలక వర్గం గడువు ముగియడంతో ప్రత్యేక అధికారిగా నియమితులైన జయేష్ రంజన్ తొలిసారి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి స్టాండింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జీహెచ్ఎంసీ పనితీరు, వచ్చే 6 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణ, మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు తక్షణ అవసరాల కోసం 500 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. మాధాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణలను తొలగించి 2200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. మొండికుంటలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు. చెరువుతో పాటు సమీపంలోని దాదాపు 11 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు గుర్తించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కబ్జాలను తొలగించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 2023 ఏడాది సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టికెట్లు విక్రయించిన కేసులో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ప్రిన్సిపల్ కోర్టు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. 2023 ఏడాది మంత్రి హోదాలో అంబటి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు కేసు నమోదైంది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నందున ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు అంబటిని విచారణ చేస్తామని పోలీసులు కోరగా గుంటూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. వెంటనే రాజమహేంద్రవరం జైల్లో ఉన్న అంబటిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ బాలాజీ మెడమల్లి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఉదయం జరిగిన కార్యక్రమంలో బాలాజీ మెడమల్లితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో జన్మించిన జస్టిస్ బాలాజీ హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్య పూర్తి చేశారు. 2004 నుంచి 2006 వరకు ఏజీపీగా పనిచేశారు. భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఐసీఏఐ నూతన అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ప్రసన్న కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో సహచరుల కోలాహలం మధ్య బాధ్యతలు చేపట్టారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా నెడంబరం గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ సీఏ పూర్తి చేసి 1985లోనే విశాఖలో స్థిరపడ్డారు. విద్యార్థి దశలోనే దక్షిణ భారత సీఏ విద్యార్థి సంఘంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 74 సంవత్సరాల తర్వాత అవకాశం తెలుగువాడికి ఆంధ్రప్రదేశ్ నుంచి రావడానికి అవకాశం దక్కింది. నేను 74వ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఇవాళ. సో ఈ సందర్భంగా భారతదేశం మొత్తం మీద కూడా ఎకనామిక్ వ్యవస్థలో సో మా ఇన్స్టిట్యూట్ ఎంతో పాలు పంచుకుంది. ప్రతిరోజు ప్రతి పూట సో భారత ప్రభుత్వంతో కలిసి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047కి సాధించేదానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాము. పలు చోట్ల హింసాత్మక ఘటనల మధ్య బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 300 పార్లమెంటరీ స్థానాలకు 299 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతకుముందు ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. గోపాల్గంజ్లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి చేయడంతో 13 ఏళ్ల బాలిక సహా 3 గాయపడ్డారని బీడీ న్యూస్ 24 తెలిపింది. మున్స్గంజ్ 3 నియోజకవర్గంలోని
మకాటి గురుచరణ్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రం వెలుపల 10 నుంచి 12 క్రూడ్ బాంబులు పేలాయి. కుల్నాలోని పోలింగ్ కేంద్రం వెలుపల జమాత్-ఏ-ఇస్లామీ కార్యకర్తలతో జరిగిన తోపులాటలో బీఎన్పీ నాయకుడు మొహిబుజ్మాన్ కోచి మృతి చెందారు. త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ డిఎస్సి సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డిఎస్సి ఆమోదించిన ప్రతిపాదనలో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం ఉంది. కాంబాట్ క్షిపణులు, ఎయిర్షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ల కొనుగోలుకు అనుమతి లభించింది. వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్ P-8I విమానాలు కొనేందుకు డిఎస్సి ఆమోదం తెలిపింది. సముద్ర జలాల్లో జలంతర్గాములను పసిగట్టడంలో P-8I యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ యుద్ధ విమానం కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. నౌకాదళ అవసరాల కోసం 4 మెగావాట్ల సామర్థ్యంతో మెరైన్ గ్యాస్ టర్బైన్ ఆధారిత జనరేటర్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని ఒక తీర్మానం ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చెప్పారు. దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ గాంధీ జరుపుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా తీర్మానం ఇచ్చానని చెప్పారు. రాహుల్ సభ్యత్వం రద్దు సహా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. తన తీర్మానాన్ని స్వీకరించాలని స్పీకర్ను కోరినట్లు వివరించారు. సినిమా టైటిళ్లు సమాజంలోని ఏ వర్గాన్ని కించపరిచేలా ఉన్నా సహించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదల కానున్న ఘూస్ ఖోర్ పండిత సినిమా టైటిళ్లు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఒక వర్గాన్ని అవమానించేలా ఉన్న ఆ టైటిళ్లు మార్చే వరకు సినిమా విడుదలకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. నిర్మాత నీరజ్ పాండేపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఇలాంటి పేర్లను ఎలా పడతారని ప్రశ్నించింది. ఇది నైతికతకు విరుద్ధమైన చర్య అని, సహజ శాంతికి విఘాతం కలిగిస్తుందని ఘాటుగా స్పందించింది. ఈ సినిమా సమాజంలోని ఏ వర్గాన్ని కించపరచడం లేదని స్పష్టతనిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని నీరజ్ పాండేను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.